హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ హ్యాక్స్ అనమాట. గైస్ మనకి ఈరోజు కూడా వచ్చేసి ఈరోజు వీడియోలో ఆల్ టైప్స్ ఆఫ్ బక్ కన్వర్టర్స్ అండ్ బూస్ట్ మాడ్యూల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి వీటి గురించి కొత్త ఐడియా ఉండలేదు అనమాట. అందుకే ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం బక్ కన్వర్టర్ అండ్ బూస్ట్ మాడ్యూల్స్ గురించి. ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియో హాయ్ గైస్, మనకి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న యాడ్ అనమాట. ఇది వచ్చేసి మనకి అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఏమన్నా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఏమైనా రోబోటిక్ కాంపోనెంట్స్ కానీ, ఏమైనా పార్ట్స్ కానీ, హార్డ్వేర్ టూల్స్ కానీ ఏమన్నా మీరు ఆర్డర్ చేయాలనుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి మీ డబ్బులను వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మనకి మేకర్ బజార్ అనే వెబ్సైట్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి దీంట్లో తక్కువ రేట్ కాంపోనెంట్స్, ఫాస్టెస్ట్ డెలివరీ కూడా ఉంటుంది. మనకి దీంట్లో కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. వీళ్ళు వచ్చేసి మనకి ఆల్ లాంగ్వేజెస్లో అయితే మనకి యానబుల్గా అయితే ఉంటారనమాట. తెలుగు, హిందీ, మలయాళం ఇలా ఆల్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్లో మనకి యానబుల్గా ఉంటారనమాట. మనకి దీంట్లో మనకి ఆల్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఏమైనా కాంపోనెంట్స్ కావాలంటే మనకి పైన సెర్చ్ బార్ అయితే ఉంది. మీరు అక్కడ నుంచి సెర్చ్ చేస్తే మనకు కావాల్సిన కాంపోనెంట్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకి వచ్చే ప్రతి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే మనకు వచ్చేసి ఉంటాయి అన్నమాట. మీకు ఏమైనా డ్రోన్ పార్ట్స్ కానీ, డ్రోన్ మోటార్స్ కానీ మనకు వచ్చేసి A to Z మనకి మనకి దీంట్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. జంపర్ వైర్స్ కానివ్వండి, ప్రతిదీ ఉంటాయన్నమాట. మనకి సాల్డరింగ్ స్టేషన్స్ కానీ మనకి ప్రతి వచ్చేసి మనకి మేకర్ బజార్ యాప్లో యానబుల్గా ఉంటాయి అన్నమాట. అంతకాకుండా మనకు వచ్చేసి డ్రిల్లింగ్ బిట్స్ కానివ్వండి, ఇంకా మనకి ఫ్లైస్కి డ్రోన్ రిమోట్ కంట్రోల్స్ కానివ్వండి, మనకు వచ్చేసి ప్రతి మనకి యాప్లో వచ్చేసి యానబుల్గా ఉంటాయి అన్నమాట. మనకి ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయన్నమాట. హాట్ బ్లోయర్స్ కానీ, సాల్డరింగ్ స్టేషన్స్, ఇవన్నీ మనకి యాప్లో మనకు వచ్చేసి యానబుల్గా అయితే ఉంటాయన్నమాట. ఈ యాప్లో మనకి హార్డ్వేర్ టూల్స్, కటింగ్ మిషన్స్, డ్రిల్లింగ్ మిషన్స్ అన్నీ మనకి యానబుల్గా ఉంటాయి అన్నమాట. మీకు ఏమైనా కాంపోనెంట్ కావాలంటే మీకు ఇలాగ సెర్చ్ బార్లో మీరు ఇలాగ టైప్ చేసినట్లయితే మనకి ఆల్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే వస్తాయి అనమాట. అడాప్టర్స్ కానీ, మోటార్స్, ప్రోగ్రామింగ్ బోర్డ్స్, ఆర్డినో బోర్డ్స్, మనకి ఆల్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే యానబుల్గా ఉంటాయి అనమాట. బూస్ట్ అండ్ బక్ బోర్డ్స్, మనకి టీవీ మెకానికల్కి కావాల్సిన సామాన్లు కానీ మొత్తం అన్నీ దీంట్లో వచ్చేసి మనకి యానబుల్గా ఉంటాయి అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ ఇది. మన ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి స్టెప్ డౌన్ బక్ కన్వర్టర్ మాడ్యూల్ అనమాట. ఇది వచ్చేసి మనకి వోల్టేజ్ని స్టెప్ డౌన్ అయితే మనం చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు అక్కడ ఫిల్టర్లు చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఇన్నో వచ్చేసి దీనికి 50 volts వరకు ఇవ్వచ్చు. మనకి అవుట్ నుంచి మనం ఎంత వోల్టేజ్ ఇచ్చామో అంత వోల్టేజ్ నుంచి మనం తగ్గించుకోవచ్చు అనమాట. మనకి మాడ్యూల్ వచ్చేసి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మన ప్రాజెక్ట్స్ కానీ, ఏమైనా ఎలక్ట్రానిక్స్ కానీ దేనికన్నా మనకు వచ్చేసి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మీరు అక్కడ వోల్టేజ్ని అడ్జస్ట్ చేయాలనుకుంటే మనకు అక్కడ ట్రిమ్మర్ ఉంది కదా, దాంతో వచ్చేసి మీరు వోల్టేజ్ని స్టెప్ డౌన్ చేసుకోవచ్చు. ఐ గెస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనం ఇందాక చూసాం కదా, మనకి ఈ మోడల్ కూడా వచ్చేసి సేమ్ అనమాట. ఇందాక చూసింది వచ్చేసి మనకి స్టెప్ డౌన్, ఇది వచ్చేసి మనకి స్టెప్ అప్ అనమాట. మనకు దీనికి వచ్చేసి 35 volts వరకు ఇవ్వచ్చు. వచ్చేసి మనం 35 volts అయితే ఇవ్వకూడదు. మనం 24 volts అన్న 20 volts అన్న మనం ప్రొవైడ్ చేసినట్లయితే మనం అవుట్పుట్ వచ్చేసి 35 volts వరకు స్టెప్ అప్ అయితే చేయొచ్చు అనమాట. ఈ మోడల్ కూడా మనకు చాలా యూజ్ఫుల్ అవుద్ది. మీరు వోల్టేజ్ని అక్కడ మనకి ట్రిమ్మర్ అయితే ఉంది కదా, స్క్రూ డ్రైవర్తో మీరు వచ్చేసి వోల్టేజ్ని అడ్జస్ట్ చేయొచ్చు. మనకి ఈ మోడల్ కూడా వచ్చేసి మనకి చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట. స్టెప్ అప్, స్టెప్ డౌన్ వెరీ యూజ్ఫుల్. అండ్ మీరు ఇంకో బోర్డు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మన టీవీ మెకానిక్లు అయితే ఎక్కువ యూస్ చేస్తారనమాట. ఇది వచ్చేసి వన్ టైప్ బక్ బోర్డ్ అనమాట. మనకి దీంట్లో 5 volts, 3.3 volts, 2.5 volts, 1.5 volts, 1.8 volts మనకి కాన్స్టెంట్ వోల్టేజెస్ అయితే వస్తాయి అనమాట. మనం దీనికి ఇన్పుట్ వచ్చేసి 5 volts to 12 volts up to 3 amp వరకు ఇవ్వాలి. అందుకని ఎక్కువ ఇచ్చామంటే కాలిపోద్ది. మనకి దీనికి 5 volts to 12 volts మనకి ఏదన్నా 3 amp వరకు మనకి అవుట్ ఇచ్చామంటే మనకు అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకు వచ్చేసి 5 volts, 3.3 volts మనకు అలాగ ఉన్నాయి కదా. పక్కన సైడ్ వచ్చేసి అవి వచ్చేసి మనం జంపర్స్ అంటారనమాట. వాటిలో వచ్చి లిడ్తో కానీ సాల్డరింగ్ చేసి వాటిని మనం కలిపామంటే మనకు వచ్చేసి ఆ వోల్టేజ్ మనకు ఆ వోల్టేజ్ అయితే అవుట్ ప్లస్ అని ఉంది కదా, అక్కడ నుంచి అయితే వస్తుంది. మీకు అవుట్ మైనస్ కావాల్సిన అక్కడ నుంచి అయితే ఉంది. ఈ మాడ్యూల్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. అండ్ గైస్ మీరు ఇక్కడ ఇంకో మాడ్యూల్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనకి వచ్చేసి ఈ మాడ్యూల్ ఏమొచ్చేసి MP15844 అని అనమాట. మనకి ఈ మాడ్యూల్ వచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి 0.8 volts to 20 volts అయితే ఇవ్వచ్చు అనమాట. మీరు ఎంత వోల్టేజ్ ఇచ్చినా మనకు అవుట్పుట్ మాత్రం మీరు 3 amp అయితే వస్తుంది అనమాట. మీరు వోల్టేజ్ని అక్కడ మనకి తిరుమల లాగా అయితే ఉంది కదా, SMD మీరు
ట్రిమ్మర్ ద్వారా మీరు వచ్చేసి వోల్టేజ్ని అయితే అడ్జస్ట్ చేసుకొచ్చారనమాట. మీరు అంత వోల్టేజ్ అడ్జస్ట్ చేసుకున్న మీకు 3 amp అవుట్పుట్ అయితే వస్తుంది. మనకి ఈ మాడ్యూల్ కూడా చాలా మనకి యూజ్ అవుతుంది అనమాట. అలాగే మీరు ఇక్కడ ఇంకో మాడ్యూల్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ మాడ్యూల్ వచ్చేసి మనకి ఛార్జింగ్ కానీ మొబైల్ ఛార్జింగ్, దీంతో మనకు వచ్చేసి పవర్ బ్యాంక్ కూడా తయారు చేయొచ్చు. మనకు దీనికి ఇన్పుట్ వచ్చేసి 12 volts to 24 volts ఎంత amp అని వచ్చారనమాట. కానీ మనకు అవుట్పుట్ మాత్రం 5 volts 3 amp అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మనకి దీనికి 330 కాయిల్ ఉండడం వల్ల మనకు వచ్చి సూపర్ అవుట్పుట్ అయితే మనకి ప్రొవైడ్ అవుతుంది అనమాట. బ్యాటరీ ఛార్జింగ్ కూడా మనకి ఇన్పుట్ వోల్టేజ్ అయితే ఇవ్వచ్చు, మనకి ఆటోమేటిక్గా బ్యాటరీ కూడా ఛార్జ్ అవుద్ది. ఈ మాడ్యూల్ కూడా మోస్ట్ యూస్ఫుల్. అండ్ గైస్ మీరు ఇక్కడ వచ్చేసి ఒక మాడ్యూల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనకి ఈ మాడ్యూల్లో వచ్చేసి ఒక DC to DC కాన్స్టెంట్ స్టెప్ డౌన్ మాడ్యూల్ అనమాట. మనకు దీనికి 35 volts 3 amp వరకు అయితే ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు అనమాట. మనకి అవుట్పుట్ కూడా మనం ఇచ్చిన వోల్టేజ్ వస్తుంది. కాకపోతే మనం ఈ బోర్డు ద్వారా, ఈ మాడ్యూల్ ద్వారా మనకు వచ్చేసి యాంప్ని వోల్టేజ్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. కానీ వాటేజ్ మాత్రం 50 watt వస్తుంది. దీనికన్నా ఇంకా మనకి హై కెపాసిటీ మాడ్యూల్స్ కూడా వచ్చేసి మనకి ఉంటాయన్నమాట. వచ్చేసి అవి కూడా చూద్దాం. మనకి ఈ మాడ్యూల్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ అనమాట, యాంప్ని వోల్టేజ్ని కంట్రోల్. మీరు అక్కడ ఇంకో మాడ్యూల్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక బక్ కన్వర్టర్ అనమాట. ఇది వచ్చేసి ఒక 300 watt బక్ కన్వర్టర్ అనమాట. మనం ఇందాక చూసాం కదా, దాంట్లో వచ్చేసి ఒక 40 watt అవుట్పుట్ ఎంత వస్తుంది అనమాట. దానికి 35 volts ఇస్తే మనకి దీనికి 40 volts అయితే ఇవ్వచ్చు. అది వచ్చేసి మనకి 3 amp వరకు అయితే, ఇది వచ్చేసి 10 amp 40 volts వరకు మనం దీని ద్వారా వోల్టేజ్ అయితే మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. మీరు చూసినట్లయితే మీకు ఫ్రంట్ వచ్చేసి 2 trimmers అయితే ఉన్నాయి కదా, అక్కడ నుంచి మీరు యాంప్ వోల్టేజ్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. మనం సేమ్ ఈ మాడ్యూల్ని మన ఈ వరకు బెంచ్ పార్ట్స్ అప్లై చేసాం కదా, దాంట్లో అయితే మన బక్ కన్వర్టర్ని అయితే వాడాం అనమాట. దీంట్లోంచి మనకి 200 watt అవుట్పుట్ వస్తుంది అనమాట. అండ్ మీరు అక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేస్తాను కదా, ఇది వచ్చేసి మనకి 300 watt అనమాట. మీరు ఎందాక వచ్చేసి 200 watt, ఇది వచ్చేసి మనకి 300 watt పవర్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనకి మాడ్యూల్ వచ్చేసి మనం దీనికి కూడా 40 volts వరకు 10 amp వరకు ఇన్పుట్ అయితే మనకి ఇవ్వచ్చు అనమాట. మన అవుట్పుట్ వచ్చేసి మనకి కావాల్సిన వోల్టేజ్ యాంప్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు అక్కడ చూడొచ్చు ట్రిమ్మర్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడ మీకు ట్రిమ్మర్స్ అయితే ఉన్నాయి కదా, మీరు వాటి ద్వారా యాంప్ని వోల్టేజ్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా వచ్చేసి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పర్పస్ మాడ్యూల్ అనమాట. గైస్ మీరు ఇక్కడ మాడ్యూల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక 12 volts 6 amp బక్ కన్వర్టర్ అనమాట. మనకి మాడ్యూల్ నుంచి మన దగ్గర 12 volts 1 amp అడాప్టర్ ఉన్నట్లయితే మనకు 5 amp 6 amp కావాలనుకుంటే మనకు వచ్చేసాక ఇన్ మైనస్ ఇన్ ప్లస్ అయితే ఉంటుంది. అక్కడ మీరు 12 volts 1 amp ఇచ్చినట్లయితే మీకు అవుట్పుట్ వచ్చేసి 12 volts 6 amp అయితే వస్తుంది అనమాట. మీరు వచ్చేసి ఆ యాంప్ని కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి మీకు అక్కడ ట్రిమ్మర్ అయితే ఉంది. మనకి ఈ మాడ్యూల్ కూడా వచ్చేసి చాలా మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ యూస్ఫుల్ మాడ్యూల్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక పవర్ బ్యాంక్ ఛార్జింగ్ మాడ్యూల్ అనమాట. దీనికి వచ్చేసి 2 channels అయితే ఉంటాయి. 2 ఫోన్లను ఒకేసారి ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీని నుంచి మనకి 5 volts 3 amp అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మనం దీనికి ఇన్ను వచ్చేసి 6 volts to 35 volts వరకు మనకి ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు. మీరు ఎంత ఎంపించినా మనకి 3 amp 5 amp అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మనకి మాడ్యూల్ని పవర్ బ్యాంక్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫోన్ మీరు వచ్చేసి బెస్ట్ పవర్ బ్యాంక్ చేయాలనుకుంటే ఈ మాడ్యూల్ అయితే చూస్ చేసుకోండి. ఈ మోడల్ వచ్చేసి మన మేఘర్ బజార్లో అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ గైస్ మనకి ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనమాట. మీకు వచ్చేసి ఈ వీడియో చూడడం వల్ల బక్ కన్వర్టర్ల గురించి ఆల్ టైప్ ఆఫ్ బూస్ట్ అండ్ బక్ కన్వర్టర్ మాడ్యూల్స్ గురించి అయితే అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, అప్పుడే మీకు నా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఓకే గైస్, బాయ్.